బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను మొంతా తుఫాను ముంచెత్తింది. వరంగల్ హన్మకొండ జిల్లాల్ని వణికించింది. ప్రస్తుతానికి మొంతా తుఫాన్ శాంతించిన మున్నేరుకు వరద ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మరోవైపు పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటు మున్నేరు వద్ద 26 నుంచి 20 అడుగులకు వరద ఉధృతి తగ్గింది. వరద తగ్గడంతో పలు ప్రాంతాలు బురద భయంగా మారాయి. ఇక పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లకు చేరుకుంటున్న జనం వారి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. పేరుకుపోయిన బురదను తొలగిస్తూ విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి చెందగా 4 గల్లంతయ్యారు. 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను మొంతా తుఫాన్ ముంచెత్తింది. చాలా చోట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఎఫెక్ట్ అయింది. తర్వాత చాలా వరకు ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. ఇప్పుడిప్పుడే వరద కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా పూర్తిగా బురదమయంగా మారిపోయాయి చాలా ఇల్లు, చాలా కాలనీలు. సో దీంతో బురదను క్లియర్ చేసుకునేటువంటి పనిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం ఇస్తారు. భాస్కర్, మొంతా తుఫాన్ ఎఫెక్టు ఇప్పుడు తగ్గిన అంటే తుఫాను శాంతించినప్పటికీ కూడా ఆ తుఫాను మిగిల్చినటువంటి ఆ ఇబ్బందులు, ఆ నష్టం ప్రజలు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? రాజేష్, ఒకవైపున మోందా తుఫాను కాస్త శాంతించినా కానీ మరోవైపున మాత్రం ఖమ్మం మున్నేరుకి మాత్రం వరద పోటు భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ప్రజెంట్ వరకు కూడా చూసుకుంటే 20 అడుగుల మేరకు వరద ప్రవహిస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఖమ్మం మున్నేరు నది లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం కూడా వరద మాత్రం పోయింది కానీ బురద మిగిల్చిందంటూ కన్నీరు పెట్టుకుంటున్న నేపథ్యం అవుతుంది. ఒకవైపున పునరావాస కేంద్రాల్లో తలదాచుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు బాగు చేసుకుందాం అనుకుంటే ఇంట్లో విలువైన వస్తువులతో పాటు చాలా వరకు సామాగ్రి మొత్తం చిందరమందరం ఉంటూ మరోవైపున ఇంట్లో బురద మెట్లు వేయడంతో కూడా మహిళలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం వచ్చినటువంటి ఈ యొక్క మున్నేరు ఎఫెక్ట్ వల్ల మరలా ఇప్పుడు తాజాగా మరోసారి కూడా ఇలాంటి ఘటన రావడంతో కూడా తమకి ఏంది ఈ కష్టాలు ఏంటి అంటూ ఒకవైపున ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ప్రతి సంవత్సరం ఇదే ఘటన నెలకొంది. వరదలు వస్తున్నాయి అని అంటేనే మరోవైపున చాలా వరకు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపున పై ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మరోవైపున ఆ వరద పూటంతా కూడా ఒక్కసారిగా ఖమ్మం మున్నేరుపై పడటంతో దిగువన ఉన్నటువంటి ఖమ్మం మున్నేరుకు ఎఫెక్టివ్ పడింది. ఫలితంగా చూసుకుంటే మొత్తానికైతే ఈ యొక్క ఘటన కాకావికలం చేసిందని చెప్పుకోవచ్చు. అనేక కుటుంబాలను మొత్తానికి కూడా అంటే చెప్పంటే ఇదొక పీడ కలగా మిగులుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మహిళలు మొత్తం కూడా చాలా వరకు కూడా ఆ ఇల్లును బాగు చేసుకునేందుకు బాధలు పడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున అంటే ముందుగానే ప్రభుత్వ అధికారులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ యొక్క లోతట్టు ప్రాంత ప్రజల మొత్తానికైతే అలర్ట్ చేసుకుంటూ ఒకవైపున ముందస్తుగానే సమాచారం అందించి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్లే విధంగా పునరావాస కేంద్రం తరలించే విధంగా మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇట్లా మంచాల పైన తమ సామాగ్రిని వేసుకుంటూ ఇల్లు మొత్తం కూడా శుభ్రపరుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే రాజేష్ చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఏ ఇంట్లో చూసినా సరే ఇలాంటి విషాద కాదు అంటే లోతట్టు ప్రాంతం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మనతో పాటు ఇప్పుడు స్థానికులు మనం మాట్లాడుతున్నాం అసలు ఎలా ఉంది ఏంది అనే సంబంధించిన అసలు ఈ యొక్క ఘటన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఏంది ఇదంతా మీకు ఎలా ఉంది ఇదంతా? ఏమంటే మీరు చెప్పిన దాన్ని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఇది వరద ముంపు ప్రాంతం. ఈ వరద ముంపు ప్రాంతంలో ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని అధిగమించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే కరకట్ట రిటైనింగ్ వాళ్ళు అంటున్నామో దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలనే సదుద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని ఉన్నారు. ఫస్ట్ నేను తెలియజేయాల్సిన ఇప్పుడు ఏదైతే ఉందో దానికంటే ముందుగా మనకి ప్రతిసారి వస్తున్న ఈ వరదల వలన ఉధృతి వలన మనకు కొంత ఈ యొక్క ముప్పు ప్రాంతమైన ఏరియా నష్టానికి గురవుతా ఉంది. కానీ ఈసారి మనకి ఏదైతే ఉందో వరదలు వస్తున్నాయని తెలిసిన తర్వాత వాతావరణ శాఖ కన్ఫర్మ్ చేసిన తర్వాత మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పోయినసారి జరిగిన నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా దీన్ని అధిగమించాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ వారికి సూచనలు సలహాలు అందజేస్తూ దీన్నంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నష్టం పెద్ద ఎత్తున జరగకుండా కూడా వరద వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఆడ ప్రజలకు కావాల్సిన వసతి సౌకర్యాలు కలగజేయడము అవన్నీ కూడా ముందే కూడా ఊహించి అవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. నిన్న మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున వారికి భోజన సదుపాయం అయితేనేమి, వైద్య సదుపాయాలు అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి అవన్నీ కూడా సౌకర్యాలు కలిగించారు. అలాగే ఇక్కడ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ తగ్గిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారు. ఇమీడియట్ గా మీరు చూసినట్టయితే మనకు కావాల్సిన కరెంట్ అయితేనేమి, వాటర్ అయితేనేమి అవన్నీ కూడా ఉద్ధరించాము.
అన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి. శానిటేషన్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, అవన్నీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈసారి వచ్చిన వరదల్లో వాన వచ్చి నీరు వచ్చి చేరింది ఇళ్లలోకి. కొన్ని ఇల్లు ఏదైతే ఉన్నాయో పూర్వకాలం నుంచి డౌన్ లో కట్టిన ఇల్లు అయితే ఉన్నాయో వాళ్ళకి బాగా కొంత నష్టం జరిగింది. ఎవరైతే కొంతమంది వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాము. మాక్సిమం కూడా అందరూ కూడా ఈసారి నష్టాన్ని అనేది ఇంత ముందులాగా లేకుండా చేయగలిగాము, ఏది కట్టడి చేయగలిగాము. అలాగే మీరందరూ కూడా మన ప్రజల సహకారంతో కూడా. మీరు చెప్పండి అమ్మా, ఇప్పటివరకు చూసుకోవచ్చు ఎలా ఉంది ఇదంతా బాధలే. మీరంతా చూస్తున్నా ఇంత ఇల్లంతా కూడా చాలా వరకు కూడా ఇదంతా బాధితులే, ఫ్లడ్ ఎఫెక్ట్ బాధితులే. ఎలా ఉంది ఇదంతా చూస్తాను మీకు? మంచిగా చేశారండి. నేను శానిటైజ్ అయినా ఏదైనా మంచిగా అందించారు, సహకరించారు. మాకు కూడా బాగా అనిపించింది. ఎలా ఉందమ్మా ఇంటికి వచ్చిన చూస్తుంటే బాధ? వరదలు వచ్చినాయి, ఊడ్చుకున్నాము, మాకు ఇబ్బందులు వచ్చినాయి. మా బాధలు ఎవరు చూస్తారు? ఈ ఒండంతా మేము కడుక్కొని నానా ఇబ్బందులు పడి బడిలో పడుకొని యువతలకు వచ్చినాము. ఇవన్నీ మీరు చేయగలగని మీరు చెప్పాలి, మాకేమైనా మీరు చూడాలి మమ్మల్ని. మొత్తంగా చూసుకోవచ్చు రాజేష్, మొత్తానికి ఇలాంటి వరద బాధితులు అంటే ఒకవైపున ప్రభుత్వం ఖమ్మం మున్నేరుకి రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం చేపడుతున్నా కూడా అది కాస్త పెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు 30% వరకు పనులు అయిపోయినాయి. మరోవైపు ప్రదీప్ నేను నిలబడింది నిన్న వరకు కూడా ఇదంతా కూడా నడవలేని పొజిషన్ ఉంది. చాలా వరకు కూడా మోకాళ్ళతో నీళ్లు. ఈ నీళ్లలోనే నిన్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి వాళ్ళ తనయుడు యుగంధర్ కూడా ఈ ప్రాంతం మొత్తం పర్యటన చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు ఇప్పుడే మేయర్ కూడా వస్తున్నారు. చాలా వరకు మనం క్లియర్ చూసుకోవచ్చు. మేయర్ నేరయ్య కూడా ఖమ్మం మేయర్ నేరయ్య కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్న బాధితులకు అందుతున్న సహాయ సహకారాలపై కూడా రాజేష్ మొత్తానికి అయితే ఆమె పర్యటన చేసుకుంటూ ఎలా ఉన్నాయి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతుంది అనే దానిపై కూడా క్లియర్ గా అంటే ఒక ఇంటిల్లు తిరుగుకుంటూ వాళ్ళకి అందుతున్న సహాయం మీద మరోవైపున నష్టంపై కూడా అధికారులు అప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఎలాంటి సహాయం అందించాలి అనే దానిపై కూడా అంటే ఎంతవరకు ఏం నష్టం జరిగింది, వాళ్ళకి ఎలాంటి సహాయం అందించాలి అనే దానిపై కూడా మేయర్ మొత్తం అందరికి భరోసా ఇచ్చుకుంటూ ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తుంది రాజేష్. మొత్తానికైతే మేయర్ వచ్చారు మనతో పాటు. చూద్దాం. మొత్తానికి ఖమ్మం డివిజన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో సుమారు 4-5 డివిజన్ల పైగా ఎఫెక్ట్ కావడంతో ఈ ముంపు ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మేయర్ కూడా రావడం జరిగింది. ఎలా ఉంది మేడం ఇప్పుడు ఇంతవరకు చూస్తుంటే ముంపు ప్రాంతాలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు ఇదంతా ఈ ప్రజలకు? ముందు ఫస్ట్ శానిటేషన్, ఎందుకంటే రోడ్లు కొన్ని ఇళ్ళ లోపలికి వెళ్ళలేదు కానీ బాగా లోతట్టు ఇళ్ళకి మాత్రం కొంచెం నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ శానిటేషన్ చేపించి బ్లీచింగ్ అది ఆరోగ్యరీత్యా ముందు ఫస్ట్ అదే స్టార్ట్ చేసాం. యుద్ధ ప్రాతిపదికన మొత్తం ట్యాంకర్లు అన్ని రోడ్లు కూడా క్లీన్ చేస్తాం. ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు? సిబ్బంది మొత్తం మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం ఇక్కడే పాల్గొంటున్నారు. ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎప్పటిదాకా ఉంటాయి? ఇది ఈ రోజు సాయంత్రం వరకు ఉంటాయి. ఎందుకంటే ఇళ్ళన్నీ సర్దుకుని అన్ని నీట్ గా క్లీనింగ్ చేసుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ వంట చేసుకోవాలంటే కష్టం కాబట్టి అక్కడే ఈ రోజు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని డివిజన్లు ఎఫెక్ట్ పడింది ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో? డివిజన్ లో మిగతా డివిజన్ పరిస్థితి ఎలా ఉంది? 4 డివిజన్లు కూడా లోతట్టు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.